హలో గైస్, మనమైతే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ గేమ్ అయితే ఆడుతున్నాము. ఐపీఎల్ ఆర్సీపీఎల్. ఇప్పుడు మనమైతే టాస్ విన్ అయినాం. టాస్ విన్ అయ్యి మనమైతే బ్యాటింగ్ ఫస్ట్ చూస్ చేసుకొని ఇక మన ప్లేయర్స్ అందరినీ చూసుకోండి ఎవరెవరు ఉన్నారు పైన. అందరు ప్రో ప్లేయర్లు. మన దాంట్లో ఆర్సీబీ అంటే తగ్గేదేలే, అదే ఉంటుంది. ఫస్ట్ మనం కార్తీక్ అండ్ విరాట్ కోహ్లీని తీసుకున్న తర్వాత అండ్ గేమ్ స్టార్ట్ అయింది. మనం విరాట్ కోహ్లీ తోటి ఫస్ట్ ఆడుతున్నాం. అండ్ లెట్స్ గో డూ ద మిషన్ పాస్డ్ చేసినాం. ఫస్ట్ బాల్ అయిన ఫస్ట్ సిక్స్ మనది. ఫస్ట్ సిక్స్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ బాల్ సెకండ్ సిక్స్. వావ్, ఇట్స్ వెరీ గుడ్. ఓకే, అయిపోయింది. కొడుకు ఆడైతే ఇంకా ప్లేసులు చేంజ్ చేస్తుండు. ఇంకా మనది నెక్స్ట్ బాల్. ఓ షట్, నెక్స్ట్ బాల్ మనం విరాట్ కోహ్లీని కోల్పోయాము. విరాట్ కోహ్లీ కోసం కొంతసేపు మౌనం పాటిద్దాం. లెట్స్ గో. అండ్ కొత్త ప్లేయర్ని అయితే మనం దింపినాం, ఫిలిప్స్ సాల్ట్. అండ్ ఇతనైతే బాగా ఆడతారు. ఫస్ట్ బాల్ సిక్స్. వావ్, స్ట్రేట్ లైన్ సిక్స్. ఫస్ట్ బాల్ అయితే సిక్స్ కొట్టిండు మన ఫిలిప్ సాల్ట్. కోల్గేట్ ఉప్పులో మీ కోల్గేట్లో ఉప్పు ఉందా అంటారు చూడు, అట్లనే. ఇక నెక్స్ట్ బాల్ నెక్స్ట్ సిక్స్. వావ్. అండ్ మన టార్గెట్ అయితే 100 దాటాలి గాయస్. అందుకే ఇప్పుడు మంచిగా ఆడుతున్నా. 5 ఓవర్లో మనకు ఛాన్స్ అయ్యాయి దీంట్లో. అందుకే 5 ఓవర్లో 100 కొడతా పక్కా. అండ్ ఓకే, నెక్స్ట్ బాల్ మిస్ ఆర్ అవుట్. ఫిలిప్ సాల్ట్ నాట్ అవుట్. ఫిలిప్ సాల్ట్. దినేష్ కార్తీక్ ఇప్పుడు ఆడుతుండు. దినేష్ కార్తీక్ ఫస్ట్ బాల్ 4. అండ్ దినేష్ కార్తీక్ కూడా ఫామ్లో ఉన్నాడు. మన వాళ్ళు చూడండి బెంగళూరు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు, జుమ్మల్ జారే అని. అండ్ దినేష్ కార్తీక్ సెకండ్ బాల్ అయితే ఆడడానికి రెడీ అయ్యిండు. ఈ 6 4 దినేష్ కార్తీక్. అది గో టు వైడ్. అండ్ గైస్ అది ఎంపైర్ వైడ్ ఇచ్చిండు. అండ్ మనం నెక్స్ట్ దినేష్ కార్తీక్ 6 or 4. దినేష్ కార్తీక్ ఆన్ స్ట్రేట్ లైన్ ఈజ్ గో టు 6. ఓకే, ఆ బాల్ చచ్చిపోయింది. ఆ బాల్ కోసం మనం కొద్దిసేపు 1 second మౌనం పాటిద్దాం. ఓకే, మౌనం అయిపోయింది. ఇప్పుడు గేమ్ చూడండి. అండ్ గేమ్ నెక్స్ట్ థర్డ్ బాల్ ఆఫ్ ది సెకండ్ ఓవర్. అండ్ ఇది అయిపోయింది. ఓకే గాయస్, నేనైతే ఏం చెప్పబోతున్నా అంటే ఇది పార్ట్ 1 ఒకటే. పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అని మొత్తం పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని వస్తుంది. లాస్ట్ ఒక మ్యాచ్ మొత్తానికి అట్లా వస్తుంది. అండ్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను ఆన్ చేసుకుంటే మన వీడియోస్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి, ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు వస్తాయి. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ మనమైతే ఇంకొన్ని దింపుతున్నాం. మా వికెట్ అయిపోయింది కాబట్టి ఇంకొన్ని దింపుతున్నాం. మన స్కోర్ అయితే 41 ఉంది. అండ్ గైస్ ఇప్పుడు ఈ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.